ట్రైన్లో నిద్ర అనేది ఒక భ్రమ. ఇలా మీకెప్పుడైనా అనిపించిందా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మాయి కబుర్లు. నేను మీ లాస్య. మరి ఇంకెందుకు ఆలస్యం, కబుర్లు మొదలు పెట్టేద్దామా? మీరెప్పుడైనా ట్రైన్ జర్నీ చేశారా? నేను చాలా సార్లు చేశాను. జనరల్ గా నేను రాత్రిపూటే ట్రైన్ జర్నీని ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే సగం ప్రయాణం నిద్రలో అయిపోతుందని. కానీ ట్రైన్లో నిద్ర అనేది ఒక భ్రమ. ఎంతో అదృష్టం ఉంటే గానీ ట్రైన్లో రాత్రి పడుకోలేము. సపోజ్ ఒక అందమైన అమ్మాయో అబ్బాయో పక్కన వచ్చారనుకోండి, ఆనందంతో నిద్ర పట్టదు. అది పర్వాలేదు, కనీసం సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది. అదే ఒక లావుగా ఉన్న గురక పెట్టే అంకుల్ మన బెర్త్లో ఉన్నారనుకోండి, అంతే, నిద్ర ఉండదు, సుఖం ఉండదు. ఇంకా చిన్నపిల్లలు మన బోగీలో ఉంటే అది వేరే రకమైన ఎంటర్టైన్మెంట్. బాగా చిన్నపిల్లలైతే ఏడుస్తూ పడుకోనివ్వరు. కొంచెం పెద్దవాళ్ళైతే అమ్మా ఇంకెంతసేపు, అమ్మా ఇంకెంత దూరం, అమ్మ వాటర్, అమ్మ వాష్రూమ్, అమ్మ ఇది, అమ్మ చెల్లి కొట్టింది, అమ్మ బోర్ కొడుతుంది అని మాటలతో పడుకోనివ్వరు. సరేలే ఇలా కాదని చెవిలో ఇయర్ పోడ్స్ పెట్టుకుని పడుకుందామంటే ఎక్కువసేపు చెవిలో పెట్టుకోవడం వల్ల చెవులు నొప్పులు. పోనీ అది తీద్దామంటే ఈ గురక, ఈ గోల. ట్రైన్ మూమెంట్స్ కి ఒళ్ళంతా నొప్పులు. ఫైనల్ గా నిద్ర పడుతుంది అనే సమయానికి ఇంకో గంటలో స్టేషన్ వస్తుంది అని తెలుస్తుంది. పడుకోలేము, ఉండలేము. మీకిలా ఎప్పుడైనా అయ్యిందా? మీ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్సెస్ ని కమెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి. మరిన్ని కబుర్లతో వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. MS Chronicles కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.